తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పేరిట 50,000 కోట్ల దోపిడీకి రేవంత్ సర్కార్ స్కెచ్ వేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటని ఆయన నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇదేనా అంటూ నాటి వీడియోను చూపించారు సంజయ్. భవిష్యత్తులో బర్త్ అండ్ డెత్ రెగ్యులరైజేషన్ స్కీమ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమోనంటూ ఎద్దేవా చేశారాయన. కేంద్ర బడ్జెట్పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. చేతనైతే బీసీ రిజర్వేషన్లపై 10 జన్పథ్ ఎదుట ధర్నా చేయాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్నాయన్నారు బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. పనిగా పెట్టుకున్నది ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెరిచారు ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతోని. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నాడు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుండే రేవంత్ పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్